ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు, ఇదిగో నీ వాక్యం వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసుని బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుండి మన అంశము ఇది సమయమా అనే అంశం మీద వాక్యాన్ని అధ్యయనం చేయబోతున్నాము. ఇది ఏ సమయము? మన ధ్యానము నిమిత్తమై రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము, కాలము నెరిగి నిద్ర మేల్కొనుడి, మొత్తులారా మేల్కొని సర్వాంగమైనటువంటి కవచమును ధరించుకొనుడి. వాక్యం మనకు తెలియజేయుచున్నది, కాలము నెరిగి నిదుర మేల్కొనండి. ఇది ఏ సమయము? ఏ సమయంలో మనమున్నాము? ఏ దినాలలో మనము జీవించుచున్నాము? ఎటువంటి ప్రక్రియలో మనము మన కుటుంబాలు నడుస్తున్నాయి అని మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది కడవరి దినము. ఈ చివరి దినాల్లో మనమున్నాము. కడవరి దినాలలో మనం జీవించుచున్నాము. ఇది అసలు ఏ సమయము? కాలము నెరిగి నిదుర మేల్కొనండి. బయట ప్రపంచంలో చూస్తే కాలం ఎలా ఉంది? ప్రపంచం అంతటిని మీరు చూడండి. ఏ చోటులోనైనా యుద్ధాలు జరుగుతున్నాయి. కరువులు, భూకంపాలు, భయంకరమైనటువంటి వివిధ రకాలైన విపత్తులు లోకంలో జరుగుతున్నాయి. కాలాన్ని మనం చూడగలుగుతున్నామా? కాలాన్ని గమనించగలుగుతున్నామా? కాలము ఎలా నడుస్తుంది? తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలు వారికి ఇష్టం వచ్చినట్లు త్రోవలో నడుచుకోవటం, చెడ్డ అలవాట్లు కలిగిన యవనస్తులు, భయంకరమైన పరిస్థితులన్నిటినీ మనం చూస్తున్నాము. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, మనము ఏ దినాలలో జీవించుచున్నాము, మనము ఏ గడిలో మనమున్నాము. కడవరి దినాలా? చివరి దినాలా? ఇవి ఏ దినాలు మనం నివసించేవి? మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథము మనం ఏం చేయమని చెబుతుంది? పరిశుద్ధ గ్రంథము ఈ సమయము దేని కొరకు అని మనము పరిశీలించగలిగితే, మొట్టమొదటి మాట హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము, సరంబి వేసిన దేవుని మందిరము పాడైయుండగా సరంబి వేసిన గృహాలలో నివాసం చేయడానికి ఇది సమయమా? ప్రవక్త అయిన హగ్గయి అడుగుచున్న ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క మందిరమేమో పాడైయున్నది, మీరు సరంబి వేసిన గృహాలలో నివాసం చేస్తున్నారు. ఇది సమయమా
అలా నివాసం చేయడానికి. ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు బబులోను బానిసత్వానికి వెళ్ళిపోయారు. బానిసత్వానికి వెళ్ళి వారు అనుభవిస్తున్నటువంటి సమయంలో 70 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత వారు బబులోను నుంచి ఇజ్రాయేలు దేశం వచ్చారు. రాజుగారు అన్నారు, మీరెళ్ళి మీ నగరాన్ని కట్టుకోండి, మీ యొక్క యెరూషలేము మందిరాన్ని తిరిగి నిర్మించుకోనండి అని రాజుగారు చెప్పారు. దాన్ని బట్టి వారు 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత బబులోను వచ్చేశారు. బబులోను వచ్చిన తర్వాత వారు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? మందిరాన్ని కట్టాలి. కానీ వారు ఏం చేస్తున్నారు? మందిరాన్ని కట్టడానికి బదులుగా వారి గృహాలను నిర్మించుకుంటున్నారు. మిద్దెలతో, ఇప్పుడు మనం సీలింగ్ అంటున్నాం, సీలింగ్ మిద్దెలతో వారి ఇళ్లను కట్టుకొని వాటిలో నివాసం చేస్తున్నారు. అలా ఉండడానికి ఇది సమయమా? ఇది ఏ సమయం అని అడుగుతున్నాడు అగ్గాయి. మన చుట్టుపక్కల మన సంఘాలు పాడైపోతున్నాయి, మందిరాలు పాడైపోతున్నాయి. ప్రియ సేవకులారా, ప్రియ నాయకులారా, ప్రియ విశ్వాసులారా, ఈ సమయము ఏంటంటే దేవుని మందిరాలను నిర్మించవలసిన సమయం ఇది. నీ గృహాలు కట్టుకోవడానికి ఇది సమయం కాదు. సరంబి వేసిన గృహాలలో నివాసం చేయడానికి ఇది సమయం కాదు. ఎందుకనంటే చివరి దినాలలో, కడవరి దినాలలో పాడైపోయిన ప్రతి మందిరాన్ని తిరిగి నిర్మించాలి. చెదిరిపోయిన ప్రతి విశ్వాసిని మనం తీసుకురావాలి. మందిరము, కొన్ని మందిరాలను చూస్తే మందిరము చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఇష్టానుసారంగా పాడైపోయిన ఒక 2-3 సంవత్సరాల పాటు ఆ ఇంటి వారు ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంటున్నాయి మందిరాలు. మందిరం చుట్టూ పిచ్చి పిచ్చి మొక్కలు, అసభ్యకరమైనటువంటి వ్యర్థ పదార్థాలను మందిరాల పక్కన పాడేయటం, ఇలాగ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఇలా జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉండాలా? దేవుని మందిరం పాడవుతున్నప్పుడు మనం మౌనంగా ఉండాలా? ఇది మౌనంగా ఉండే సమయమా? ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఆయన మందిరాన్ని మనం బాగు చేయాలి. ఆయన మందిరంకి ఉన్న అవసరాలను మనం తీర్చాలి. ఇది ఆ సమయం ఇది. అంతేగాని నీ సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇది కాదు సమయం. ఒక అంతస్తు ఉన్న వాళ్ళు 2వ అంతస్తు వేయాలని, 2వ అంతస్తు ఉన్న వాళ్ళు 3వ అంతస్తు వేయాలని, ఒక ఇల్లు పూర్తయిన తర్వాత మరొక ఇల్లు కట్టాలి, ఆ ఇల్లు పూర్తయిన తర్వాత మరొక ఇల్లు కట్టాలి, పొలం సంపాదించాలి, కారు సంపాదించాలి. ఇలాగే మనం మన సమయాన్ని గడుపుతూ పాడు చేసుకుంటున్నాం. దానికి కాదు ఇది సమయం. మన గృహాలు కట్టుకోవడానికి కాదు ఇది సమయం. ఇది ఏ సమయం అంటే పాడైపోయిన మందిరాన్ని, పాడైపోయినటువంటి దేవుని యొక్క ఆ యొక్క మందిరాన్ని తిరిగి మనము నిర్మించవలసినటువంటి సమయం ఇది. ఆ సమయంలో మనమున్నాము. కాలము నెరిగి నిదుర మేల్కొనండి. ఈ సమయంలో ఏం చేయాలో మీరు తెలుసుకోండి. కాలాన్ని బట్టి
మీరు నడుచుకోనండి. కాలము ద్వారా ఇచ్చేటువంటి పాఠాలను మీరు నేర్చుకోనండి. అయితే ఇది ఈ మందిరము ఈ లోక సంబంధమైనది. మరొక మందిరం ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ హృదయము దేవుని ఆలయమని మీకు తెలియదా? కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో నీ దేహము దేవుని యొక్క ఆలయము, దాన్ని ఎవరైతే పాడు చేస్తారో వానిని నేను పాడు చేయను అని చెప్తున్నాడు. మన అంటే మన దేహం అనే ఈ ఆలయం కూడా పాడై ఉన్నది. ఈ దేహం అనే ఆలయం కూడా పాడైపోయింది. ఎలా పాడైపోయిందంటే వ్యభిచారంతో, నరాచలతోటి, దొంగతనంతో, మొత్తు పదార్థాలు స్వీకరించటం వలన ఇలాంటి క్రియలు మనలో ఉండుట చేత మన దేహం అనే ఆలయం పాడైపోయింది. దీన్ని బాగు చేసుకోవాలి మనం. ప్రతి ఒక్కరి దేహము, శరీరము పాడైపోతుంది. ఇది పాడైపోతుందని గమనించి దీనిని మనం బాగు చేసుకోవటం మానేసి ఆ యొక్క ఇల్లులు కట్టుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, మీ దేహం అనే ఆలయం పాడైంది. దాన్ని బాగు చేసుకోనండి. బాగు చేసుకోవడానికి ఇది సమయం. బాగు చేసుకునేటువంటి సమయం ఇది. కాలము నెరిగి నిదుర మేల్కొనండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా సరే, నిజమే, నా దేహము పూర్తిగా పాడైపోయింది, నా దేహము పూర్తిగా చెడిపోయింది అని మీరు ఎరిగి మీరు దీన్ని తిరిగి బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనది. అంతేగాని ఇల్లులు కట్టుకోవడానికో పొలాలు సంపాదించుకోవడానికో ఇది సమయం కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇల్లు తర్వాత కట్టుకుందాం. ముందు మన హృదయాన్ని, మన దేహాన్ని బాగు చేసుకుందాం. ఇల్లులు కట్టుకోవటం మానేసినా పర్వాలేదు, కానీ దేహాన్ని బాగు చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అకస్మాత్తుగా మనకి మరణము సంభవిస్తే మన దేహం అనే ఆలయము బాగా ఉంటే చనిపోయినా యేసుతో కలిసి ఉంటాము. ఆయన మన కొరకు గృహాలను పరలోక రాజ్యంలో సిద్ధపరుస్తున్నారు. హఠాత్తుగా మరణించినప్పుడు పెద్ద ఇల్లులు కట్టారు, కానీ దేహం అనే హృదయం పాడైపోయింది. ఏంటి ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉన్నదంటారా? ఇల్లులు కట్టుకోవడానికి బదులుగా మన దేహం అనే ఈ ఆలయాన్ని బాగు చేసుకుందాం. బాగు చేసుకోవడానికి ఇది సమయం. మొట్టమొదటి మాట, గృహాలను కట్టుకోవడానికి ఇది సమయమా? కాదు. మన దేహం అనే హృదయాలను కట్టుకోవడానికి ఇది సమయం. రెండో మాట చూద్దాం, చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. నీవు నయమాను తీసుకెళ్ళిపోతున్న వస్త్రాలను తీసుకోవడానికి పరిగెట్టినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా?
బంగారము, ధనము, ఒలీవ తోటలు, వృక్షాలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఎవరు అడుగుతున్నారండి ఇది? ఎలీషా అడుగుతున్నాడు. ఎవరిని? గెహాజీని. నయమాను అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. ఈయన సిరియా దేశానికి చెందినవాడు. ఈయన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఇజ్రాయేలు దేశం నుండి ఒక చిన్నదానిని, యవనస్తురాల్ని చెరగొని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే తన యజమానుడైన నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడని తెలుసుకొని ఈ యవన స్త్రీ ఏమని చెప్పిందంటే వారి యొక్క యజమానురాలతో, అమ్మగారు, మా దేశంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి కనుక ఈ మన యజమానుడు నయమాన్ గారు కనుక వెళ్తే కుష్ఠరోగమంతా తగ్గిపోతుంది అని అన్నప్పుడు వెంటనే యజమానురాలు నయమాన్తో చెప్పింది, మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్ళండి, అక్కడ ఎలీషా అనే ఒక ప్రవక్త ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఈ కుష్ఠరోగం తగ్గిపోతుందని అన్నప్పుడు నయమాని వెంటనే బంగారం, డబ్బు, కావలసిన వస్త్రాలు అవన్నీ తీసుకొని ప్రయాణమై వెళ్ళాడు. ఆయన బయట ఉండగానే గెహాజీ వెళ్ళి, అయ్యా, నయమాన్ అనే ఒక ఆయన వచ్చాడు, సైన్యాధిపతి అని అన్నప్పుడు, అయితే ఆయన ఏంటి అవసరం అంటే కుష్ఠరోగంతో ఆయన ఉన్నాడు అన్నప్పుడు వెంటనే వెళ్ళి యొర్దాను నదిలో మునగమని చెప్పండి అన్నప్పుడు 7 మార్లు మునగమన్నప్పుడు వచ్చి చెప్పారు. నయమాన్ అనుకుంటున్నాడు, ఓ సిరియా దేశంలో ఎన్నో నదులున్నాయి కదా, అక్కడే ములుగుతుంది కదా, ఎంత దూరం రావాలా అన్నప్పుడు ఆయన ఎందుకు చెప్పాడు ఒకసారి వినండి అని రథం నడిపేటంటే ఆయన చెప్పినప్పుడు వెంటనే యొర్దాను నదికి వెళ్ళారు. 7 మార్లు మునిగారు. నయమాన్ కుష్ఠరోగం అంతా పోయింది. పోయినప్పుడు ఈ యొక్క ఎలీషాకి బంగారం అవన్నీ ఇవ్వడానికి వచ్చాడు. వచ్చినప్పుడు యొక్క ఎలీషా అన్నాడు, ఇవేమి నాకొద్దు, ఇవన్నీ పట్టుకుని మీరు వెళ్ళిపోండి, ఇవేమి నాకు అవసరం లేదు అని అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ పరుగున రథం వెనకాల వెళ్ళాడు. వెళ్ళి, ఓ ఏలినవాడా నయమానా, బంగారం, డబ్బు, వస్త్రాలు కావాలంటున్నాడు. ఇందాక వద్దన్నాడు కదాయా అంటే ఎవరో వచ్చారంట, ఇమ్మంటున్నారు నాయ ఏలినవాడు అన్నప్పుడు వెంటనే తీసుకున్నాడు. గెహాజీ వచ్చేశాడు. అప్పుడు ఎలీషా పిలుస్తున్నాడు, గెహాజీ, గెహాజీ, నువ్వెక్కడున్నావు అన్నప్పుడు, అయ్యా నేను ఇక్కడే ఉన్నాను నీ స్వరం విన్నప్పుడు అంటే, నీవు బంగారాన్ని, వస్త్రాలని, డబ్బును తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నీతో కూడా నా ఆత్మ రాలేదా? నా ఆత్మ నీతో వచ్చింది, ఎందుకు నీవు అబద్ధం ఆడుచున్నావు? బంగారాన్ని, డబ్బును, వస్త్రాలను, ఒలీవ తోటలను, పొలాలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? నీవు చేయవలసిన పనేంటి? ప్రజలందరికీ సత్యాన్ని బోధించవలసిన నీవు నాకు సహాయకుడిగా ఉంటున్నావు కదా, ఈ సువార్తను చేయవలసింది మాని నీవు నీ బంగారం వైపు, డబ్బు వైపు మళ్ళీ పరిగెడుతున్నావా? కాలము నేరి నిద్ర మేల్కో గెహాజీ, కాలము కొంచెమే ఉన్నదని తెలుసుకో. పాత నిబంధనలోనే ఇది సమయమా అని అడుగుతున్నాడంటే మరి చివరి దినాల్లో ఇంకెంత ప్రమాదం అండి ఇవన్నీ సంపాదించుకోవడానికి. ఇవి సంపాదించుకోవడానికి ప్రయత్నము చేయొద్దు ప్రియ స్నేహితులారా. మరొక మాట మనం చూద్దాం.
రెండో సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. నా యొక్క శతాధిపతి అయినటువంటి నవాబు ఆ యొక్క యుద్ధంలో ఉండగా భార్యతోనూ పండుకొనుటకు ఇది సమయమా? ఎవరు అడుగుతున్నారు? ఇది ఊరియా అడుగుతున్నాడు. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసినప్పుడు బెత్షెబా గర్భవతి అయ్యన్నదని తెలుసుకున్నాడు దావీదు. కౌరు పెట్టాడు ఊరియాకి, ఊరియా నీవు తొందరగా వచ్చేయి, ఎందుకంటే దావీదు తప్పుని కప్పుకుంచుకుందామని. ఊరియా నువ్వు వెళ్ళిపోయి మీ భార్య దగ్గరికి వెళ్ళిపో అంటే అప్పుడు ఏం చెప్దామని, ఇంకా ఊరియా యుద్ధంలోంచి వచ్చాడు, తన భార్య దగ్గర ఉన్నాడు, అందుకే ఆమె గర్భవతి అయిందని చెప్పడం కోసం, తన తప్పును కప్పుకుచ్చిపోవడం కోసం ఊరియాని రప్పించాడు. ఊరియాతో అంటున్నాడు, నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని అంటున్నప్పుడు ఊరియా అంటున్నాడు కదా, నా సైనికులందరూ ఏమో ఆయన మందసం పట్టుకుని యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి నా భార్యతో పరుండుటకు ఇది సమయమా? నా తోటి సైనికులందరేమో యుద్ధంలో ఉన్నారు, వారి ప్రాణాలను పెడుతున్నారు. ఇలాంటి టైంలో నేను సంతోషించవలసిన సమయమా ఇది? నేను ఆనందించవలసిన సమయమా ఇది? నేను రొమ్ము కొట్టుకొని బాధపడి యుద్ధం గెలాలని ఏడవలసిన ఈ సమయంలో నన్ను ఇలా చేయమన్నావు ఇటని అడుగుతున్నాడు ఈయన ఊరియా. భార్యలతో సమయం గడపడానికి ఇది సమయమా? కాదు. ఇదే సమయము అనంటే సంతోషించడానికి సమయము కాదు. ఇది సువార్తను బోధించవలసిన సమయము, సువార్తను ప్రకటించవలసిన సమయం ఇది. ఈ సువార్తను ముందుకు తీసుకువెళ్ళాలి, అంతేగాని భార్యతో సంతోషించడానికి ఇది సమయం కాదు. ప్రియతోటి విశ్వాసులారా, ఇలాంటి పాపములు మనం చేయడానికి సమయం కాదు. ఇది మన గృహాలను కట్టుకోవడానికి సమయం కాదు. బంగారం డబ్బు సంపాదించుకోవడానికి సమయం కాదు. భార్యతో సంతోషించడానికి ఇది సమయం కాదు. ఇది ఏ సమయం అంటే మన దేహం అనే మందిరాన్ని తిరిగి నిర్మించవలసిన సమయం. ఆయన సువార్త కోసం పరిగెట్టవలసిన సమయం. నశించిపోయిన ఆత్మలను రక్షించడానికి ఇది సమయం. కాలము నెరిగి నిద్ర మేల్కొనండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. ఇది ఏ సమయం అంటే మా గృహాలు కట్టుకోవడానికి ఇది సమయం కాదు. బంగారం సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. భార్యతో సంతోషించడానికి ఇది సమయం కాదు. ఇది మా దేహం అనే హృదయాలను తిరిగి నిర్మించుకునే సమయం. నీ సువార్తను ప్రకటించేటువంటి సమయం. అనేకమైన ఆత్మలను సంపాదించే సమయం ఇది. కాలమనేరి నిద్ర మేల్కొని మేము నడుచుకోవడానికి మీరే కృప చూపించమని, విన్న వాక్యాన్ని నీరుగట్టి ప్రతిఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.